వీటిలో ఏది కట్టుకోను? ఈ రెండు వద్దు, బ్రౌన్ సారీ కట్టుకోపో. మనం వెళ్తున్న సినిమాకేగా, అంత మంచి సారీ ఎందుకు? ఎందుకంటే పెళ్ళయ్యే వరకు నువ్వు అందరికీ అందంగా కనపడాలి కుట్టి. మరి పెళ్ళయ్యాక మొగుడికి అందంగా కనపడితే చాలు. మొగుడికి అందంగా కనపడ్డవా? అది మాత్రం కష్టం బాబు. ఎందుకని? ఏ మగాడికైనా తన భార్య తప్ప పరాయి ఆడదే అందంగా కనపడుతుందట. అందరి సంగతి ఏమో గాని నువ్వు మాత్రం మీ ఆయనకు కూడా అందంగానే కనపడతావులే. ఇంతకీ నీ కాబోయే శ్రీవారు గారు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో? వాచి ఎంత కొన్నావు నడుగుతున్నావా? 2000 చిల్లరైంది తమ్ముడు. ఎక్కడ కొన్నావు నడుగుతున్నావా? ఇక్కడే కోటిలో కొన్నాను, షేక్ చిన్నమౌలని షాపులో. కొని ఎన్ని రోజులైంది నడుగుతున్నావా? రేపు దీపావళికి సరిగ్గా 9 నెలలు తెలుసా? ఏ కంపెనీగా అడుగుతున్నావా? హెచ్ఎంటి ఇక్కడే జీడిమెట్లో ఉంది. అరే ఎన్నడా సోంబేరి, నాందా టైం ఎంతని అడిగినా. టైం ఎంతని అడుగుతున్నావా? సారీ తంబి, నిన్నటువంటి వాచ్ పనిచేయటం లేదు, రిపేర్ ఉంది. ఏ తమ్ముళ్ళు, ఇటెల్లు ఎదుక్కు ఇక్కడే దగ్గరలో పాన్ షాప్ ఉంది. వాయుముడు బడవా. మసూరు మసూరు, ఈడోడు నేను అర్జెంట్ ఒక కాల్ చేయాలి, మీ సెల్ ఫోన్ ఇస్తారా? నా దగ్గర సెల్ ఫోన్ లేదు తంబి. ఏంటి సెల్ ఫోన్ లేదా? లేదు. సెల్ ఫోన్ లేకుండా ఎలా బతుకుతున్నారు? ఈడోడేడు పెద్దోళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా ఉంది. అరే కుర్రా, టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. ఇదిగోరా నీకు ఫోన్. ఎవరన్నా? ఎవడో నీ ఫ్రెండ్ ప్రసాద్ అట, ఉట్టి తెంగరాడులా మాట్లాడుతున్నాడు. చెప్పరా. సారీ రా, డిస్టర్బ్ చేసినట్టున్నాను. డిస్టర్బా? దేనికిరా? నీ వుడ్ బి సుజాత గురించి కళ్ళు కంటుంటే నిద్ర లేపానేమోనని. ఏడ్చావులే, పొద్దున్నే ఊరు నుండి మా అమ్మా నాన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళని మా పిన్ని వాళ్ళ ఇంట్లో దింపొస్తాను. ఓకే, సాయంత్రం కలుద్దాం. బాయ్. రఘు, ఈ ఫోటో చూడు. ఎవరు? అదేరా మా వాసవి కూతురు, నీకిద్దామనుకుంది ఈ అమ్మాయిని. వాళ్ళు ఇస్తే సరే, నేను చేసుకోవద్దు. అయినా సీతారామయ్య గారి సంబంధానికి ఏమైంది? ఎవరు? ఆ బట్టల కొట్లు చీరలమ్మే అమ్మాయా? నోరు మూసుకుని ఉండరా, ఎవరైనా వింటే నవ్వుతారు. ఈ అమ్మాయిని చూడు, ఎంత బాగుందో. పైగా బోలెడు ఆస్తికి వారసురాలు. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే సుజాతను తప్ప ఇంకెవరిని చేసుకోను. మీరు వేరే సంబంధాలు తీసుకొచ్చి నన్ను విసిగించకండి. నువ్వు మాకెక్కడ దొరికావురా? ఏదో 4-5 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోనంటున్నావు. ఏమండి, మీ సుపుత్రుడు ఆ చీరలమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోడట. మరి నేను చెప్తే విన్నావా? అయినా నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావని, మీ నాన్న వాడు చూసిన సంబంధం వద్దని నన్ను ఎందుకు చేసుకున్నావు? బుద్ధి లేక. ఒరే, దానికి భాష ఎందుకురా? ఏ భాష అదే ముఖ్యం. ఆ ట్రిక్కులు మా వాడి దగ్గర ఎక్కువ ఉంటాయిలే. అరే, నా చాంతి ఖర్చు కూడా మనిషి కూరలు వస్తుంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టి పెట్టి ఎంతండి ఈ మనసంతా? ఎరా పిచ్చి పిచ్చిగా ఉందా? 100 రూపాయలు ఇవ్వండి. మిగతా 50 సాయంత్రం ఇస్తాను. అక్కర్లేదు మేడం, ఈ 50 రూపాయలే నాకు 10,000తో సమానం. అలాగా? యాండి బావగారు ఎందుకక్క? ఏరా, కస్టమర్ తో మర్యాదగా మాట్లాడటం తెలీదా? ఈ 50 రూపాయలు 10,000తో సమానమా? మిగతా 9,000 వచ్చేలా రెడీ నుంచో, రేపు పొద్దున్నే వస్తా. లేదా అడ్డంగా నవ్వుతా. రా మనీషా. హలో గురుజీ, షెక్లాక్ లైన్ లో ఉన్నది. బిజీగా ఉన్న తర్వాత చేయమని చెప్పురా. అక్క, నాకు ఎవడమో గురుజీని గోపంలోంచి కొట్టాడు. దాంతో చెవులు సరిగా వినపడట్లేదు. తనకు ఫోన్ చేయమన్నాడు. ఒరే బ్యాడ్ కౌ, నేను నీకేం చెప్పాను, నువ్వు దానికి ఏం చెప్తున్నావు? సారీ గురించి మర్చిపోయాను. మర్చిపోయాడు. ఆడదానికి శీలం ఎంత ముఖ్యమో ఈ లక్కీపతికి సెల్ ఫోన్ అంత ముఖ్యం. అది నో మోర్ ఆర్గ్యుమెంట్.